Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 44th part. కర్ణ మాటలకి దక్ష ఆశ్చర్యంగా అతని వైపు చూస్తే ఏంటలా చూస్తున్నావు? ప్రేమగా ఉన్నానని నన్ను అమూల్ బేబీ అనుకోకు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ యూ అనగానే శాంభవి కోపంగా చూస్తూ అంటే మా ఒపీనియన్ ఏం లేదా? మీరిద్దరూ డిసైడ్ అయితే సరిపోతుందా అని అంది కోపంగా. కర్ణ చిన్నగా తలాడిస్తూ తన ప్లేట్లో ఉన్న ఆమ్లెట్ నోరు తెరుచుకుని చూస్తున్న దక్షకి తినిపించి ఫ్రాంక్గా ఒక విషయం అడుగుతాను మమ్మీ అని అంటూ శాంభవి వైపు చూశాడు. శాంభవి కొడుకు వైపు చూస్తుంటే డాడీకి నేను వాలీబాల్ ప్లేయర్ అవ్వడం ఇష్టం లేదు. ఆయన వారసుడిగా క్రికెటర్ అవ్వాలి, లేదంటే అకాడమీ చూసుకోవాలి. అవి రెండు నేను చేయను అన్నప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు అనగానే శాంభవి అసహనంగా మొహం తిప్పుకుంటే నువ్వే కదా, అప్పుడు సపోర్ట్ చేసిన దానివి ఇప్పుడెందుకు సపోర్ట్ చేయలేకపోతున్నావు అని అడిగి రెండిట్లో ఏ గేమ్ ఆడినా పాపులారిటీ వస్తుంది కాబట్టి మీకు దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఒక పూర్ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే అందరూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి నీకు ప్రాబ్లం. కానీ నా ఇష్టాల గురించి ఆలోచించినప్పుడు మీ గురించి కూడా నేను ఆలోచించడం నాకు అవసరం లేదు కూడా. కొంచెం కూడా పేరెంట్స్ మీద ప్రేమ లేని కొడుకు అని ప్లీజ్ తెలుగు సీరియల్ డ్రామా మాత్రం క్రియేట్ చేయకండి అని అన్నాడు. నువ్వు వదిలేసుకున్నంత సులభంగా మేము వదిలేసుకోలేం కదా, సాయంత్రం ఇంటికి రా అని చెప్పి శాంభవి వెళ్ళిపోవడంతో దక్ష వెళుతున్న శాంభవి వైపు చూసి మీ అమ్మగారికి 1% కూడా నేనంటే ఇష్టం లేదు. నేను మీ స్టేటస్కి సూట్ అవ్వనని మీకు కూడా తెలుసు. ఇంకా ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు అనగానే ఆమె వైపు చూసి బుగ్గ మీద ముద్దు పెట్టి వాటర్ పెట్టు, ఐ హ్యావ్ టు బాత్ అంటూ జిమ్కి వెళ్ళాడు. దీక్షిత కళ్ళు తెరిచేసరికి విరాట్ అమాయకంగా నిద్రపోతూ కనిపించడంతో అతని వైపు చూసింది. నిద్రలో చాలా సైలెంట్గా ఉన్న అతన్ని చూస్తూ బాబోయ్ కళ్ళు తెరిస్తే మొత్తం అల్లరే, పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటావు కావచ్చు అని అనుకుంది. గాలికి అతని జుట్టు అలల్లాగా ఎగురుతూ ఉంటే దాన్ని సెట్ చేసి బ్లాంకెట్ కప్పి లేవబోతూ ఉండడంతో తన చేయి పట్టుకున్నట్టుగా అనిపించడంతో చేయి వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసింది కానీ చెయ్యి వదలకపోయేసరికి ఓయ్ నువ్వు నిద్రపోలేదు కదా అని అంది. నువ్వలా మాట్లాడుతుంటే నా గురించి ఇంకేం మాట్లాడతావో అని క్యూరియాసిటీతో వింటున్నానని విరాట్ నవ్వేసరికి ఏడ్చావులే అని అంటూ తిట్టేసి వెళ్లబోతుంటేనే ఆమె చేయి పట్టుకోగా కోపంగా చూస్తూ ఉంటే బ్రతిమాలుతుంటే బాగా నెత్తికెక్కుతున్నావు, కాళ్ల బేరానికి వస్తున్నాను కదా అని చీప్గా కనిపిస్తున్నానా? నన్ను బ్రతిమాలుకోమని నేను అడగలేదు, నా కాళ్ళు పట్టుకోమని అంతకంటే అడగలేదు. నా ఒపీనియన్ నేను చెప్తే అది చులకన చేసినట్ట? దొంగ మొహంది. మెమోరీస్ అన్నీ మర్చిపోకముందే బాగుండేది. అమాయకంగా మాట్లాడేది. ఇప్పుడు చూడు కాలుకేస్తే వేలుకి, వేలుకేస్తే కాలుకి వేస్తుందని కోపంగా తిట్టుకున్నాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి అంత కోపంగా తిట్టుకోకపోతే దీని వెంట నేను పడేదేంటి అని నన్ను మా ఇంటికి పంపించేసి హాయిగా మీ వెంట తిరిగే వాళ్ళని కనికరించొచ్చు కదా అని అంది దీక్షిత. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ నాకు సలహాలు ఇవ్వకు. సెలబ్రిటీ హోదాలో ఉంటే గర్ల్ ఫ్రెండ్ని షర్టు మార్చినట్టు మారుస్తానని రూలేం లేదు. ఒకరిద్దరు అలా ఉన్నారని అందరూ అలా ఉండాలని కూడా లేదు. కోర్స్ కాలేజ్ టైంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ సెలబ్రిటీ అయ్యాక నేనెవ్వరినీ నా దగ్గరికి రానివ్వలేదు, ఒక్క అమ్మాయి కోసం వెతుకుతూ అని అన్నాడు. ఎవరు ఆ అమ్మాయి అని దీక్షిత ఆశ్చర్యంగా అడగడంతో నా తల్లో జేజమ్మ అని వెటకారంగా చెప్పడంతో దీక్షిత అదో రకంగా చూసింది. నీలో ఫీలింగ్స్ ఎలా పుట్టించాలో నాకు తెలుసు, చెప్తా నీ సంగతి అని అంటూ విసురుగా జిమ్ చేయడానికి వెళ్ళిపోవడంతో లైట్లే అని అనుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది దీక్షిత.
దక్ష వెళ్లి గీజర్ స్విచ్ ఆన్ చేసి ఈ మాత్రం దానికి స్టవ్ మీద లేదంటే కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగబెట్టు అన్నట్టుగా చెప్పాడు అని అనుకుంటూ చిందరవందరగా ఉన్న బెడ్రూమ్ మళ్ళీ ఒకసారి సర్దిపెట్టి నేనేంటి పెళ్ళంలాగా అన్ని పనులు చేస్తున్నాను అని అనుకుంటూ విసుగ్గా ఆలోచిస్తూ బాల్కనీలో నిలబడింది. కర్ణ కూడా స్నానం చేసి వచ్చాక రేఖ బ్రేక్ఫాస్ట్ వడ్డించాక బ్రేక్ఫాస్ట్ చేసేసి పద వెళ్దాం అనగానే నేనెక్కడికి అని దక్ష అయోమయంగా అడగడంతో చెప్తే గాని రావా అని సీరియస్గా అడగడంతో అంటే జస్ట్ మాట వరుసకు కూడా అడగడం తప్పేనా అని గొణుక్కుంటూ అతనితో కలిసి వెళ్తే రేఖ నవ్వుకుంటూ ఇష్టం లేదు అంటూనే కుక్క పిల్లలాగా వెంటే తిరుగుతోంది అనుకుంది. అకాడమీకి వెళ్లి ఇద్దరు కారు దిగ్గానే హలో మేడం, గుడ్ మార్నింగ్ సార్ మీరు వస్తున్నారని చెప్పారని అంటూ అసిస్టెంట్ ఇంకా మేనేజర్ హడావిడి చేస్తూ బొకేలు చేతుల్లో పెడుతుంటే పిచ్చి చూపులు చూస్తున్న దక్షని విసుగ్గా చూస్తూ వాట్ ఈస్ దిస్ అని కర్ణ సీరియస్గా అడగడంతో అంటే మేడం అని తెలియక ఇది వరకు ఎంప్లాయ్ లాగా చూసాం కదా సార్, అందుకే ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నామని అనగానే గో టు యువర్ వర్క్స్ అని కర్ణ సీరియస్గా చెప్పడంతో వాళ్ళు మొహం వేలాడేసుకుని వెళ్ళిపోయారు. నేనింకా మీరే గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారేమో అనుకున్నాను. ఇది మీ ప్లాన్ కాదా అని డిసప్పాయింట్ అవుతూ అడగడంతో నొసలు ముడేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూడడంతో పిచ్చి నవ్వులు నవ్వితే విసుగ్గా చూస్తూ లోపలికి వెళ్తే అతన్ని ఫాలో అయిపోయింది. అతని ఛాంబర్లోకి వెళ్ళాక కూర్చోమన్నట్టుగా సోఫా చూపించి అతను వెళ్ళి తన చైర్లో కూర్చుంటే ఆ రోజు షెడ్యూల్స్ అన్ని అసిస్టెంట్ గుక్క తిప్పుకోకుండా చదువుతుంటే వామ్మో బుక్ చూసి కూడా నాకలా చదవడం రాదని దక్ష అనుకుంటూ ఉండగా మేనేజర్ అకాడమీకి సంబంధించిన వర్క్స్ గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక నన్నెందుకు తీసుకొచ్చారని వచ్చిన కాసేపటికే బోర్ కొట్టడంతో విసుగ్గా ఫీల్ అవుతున్న ఆమెని అబ్జర్వ్ చేసి ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళాలి అన్నాడు. దీక్షిత రెడీ అయ్యి కిందకొచ్చి కాఫీ పెట్టుకుని గార్డెన్లోకి వెళ్లేసరికి గార్డెన్లో విరాట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పక్క బిల్డింగ్ ఎదురు బిల్డింగ్లో ఉండే అమ్మాయిలందరూ గుడ్లు అప్పగించుకుని మరీ చూస్తున్నారు. పైగా విరాట్ సెలబ్రిటీ కాబట్టి వాళ్ళని ఆపడి ఇంకా కష్టం. దాంతో షాక్ అయ్యి దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావని కోపంగా అడగడంతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి హా గార్డెన్లో గడ్డి మొలిచింది తీసేస్తున్నాను అని చెప్పి మళ్ళీ తన పని చేసుకుంటూ ఉంటే ఎంత పొగరు, అడుగుతుంటే తిన్నగా సమాధానం చెప్పడేంటి అనుకుంది. విరాట్ బిహేవియర్కి ఒళ్ళు మండుతూ ఉంటే తిట్టుకుంటూ మళ్ళీ ఇంకొకసారి చుట్టుపక్కల చూసి గుడ్లప్పగించుకుని సెలబ్రిటీ అనే జీవిని అప్పటి వరకు వాళ్ళు అసలు చూడలేదు అన్నట్టుగా మరీ చూస్తూ ఉండేసరికి హే మనుషుల్ని ఎప్పుడు చూడలేదా, రోజు టీవీలో చూసిన మొహమే కదా అని అరిచింది దీక్షిత. ముందు నువ్వెవరో చెప్పమ్మా, అయినా నువ్వు చెప్తే మేం వినాలా అనగానే దీక్షిత నోరెళ్లబెట్టి వాళ్ళు నాతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటని కోపంగా విరాట్ మీద విరుచుకుపడేసరికి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఆ తర్వాత వైఫ్గా ఉంటానని చెప్పు, ఇప్పుడే వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను. ఆ రెండిటికి నువ్వు నో ఆన్సర్ చెప్తావు కాబట్టి వాళ్ళేమన్నా నాకు అనవసరం. పైగా వాళ్ళని కదిలించుకుంది నువ్వే కదా అని అన్నాడు విరాట్ తాపీగా. ఏంటి టైం చూసి ఆడుకుంటున్నావా అనగాని అవును మరి, నువ్వు కుబేరుడు సిస్టర్వి, నిన్ను లవ్ చేస్తే నాకు లక్షల కోట్ల ఆస్తి వస్తుంది కదా అని వెటకారంగా అనడంతో అలా అనుకున్నప్పుడు నన్నెందుకు ప్రేమించడం, నేనేమైనా అడిగానా, నన్ను నా దారిన పంపిస్తే ఎవరు నిన్ను గుడ్లప్పగించుకుని చూసినా నాకనవసరం అంది మొహం తిప్పుకుని. అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు నన్నెవరు గుడ్లప్పగించుకుని చూసినా నీకు అవసరం అంటావు అని కళ్ళు ఎగరేసి పెదవులు సాగదీసి అడగడంతో దీక్షిత తడబడి దిక్కులు చూస్తూ చూడు, ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ లేదంటే అందంగా ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్కువ శాతం ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందంటారు, నరదృష్టికి నల్లరాయి పగులుతుంది అన్న సామెత కూడా ఉంది. ఏదో మంచి జరగదు అని నేను చెప్పాను, నీకంత కుతూహలంగా ఉంటే నీ ఇష్టం, నాకేంటి అనుకుంటూ వెళ్ళిపోయింది దీక్షిత.
లంచ్ తెప్పించడంతో దక్ష అలాగే చూస్తూ ఉంటే, ఏంటి బొట్టు కాటుక చీర పెడితే వస్తావా అని వెటకారంగా అడగడంతో, తినడానికి రమ్మని మామూలుగా చెప్పొచ్చు కదా అని అనుకుంటూ కర్ణ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి పర్సనల్ రూమ్లోకి వెళ్ళేసరికి అతను వెనుక వెళ్ళి అతను సడన్గా వెనక్కి తిరిగేసరికి ఆగిపోయి కంగారుగా చూస్తూ ఉంటే ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోవడంతో భగవంతుడా అనుకుంటూ చేతులు కడుక్కొని బయటకొచ్చింది. అతను కూర్చోడంతో అయోమయంగా చూస్తూ ఉంటే సీరియస్‌గా చూసేసరికి గబగబా టేబుల్ దగ్గరకొచ్చి అతని ప్లేట్‌లో వడ్డించి పక్కన నిలబడితే ఆకలిగా లేదా అనగానే ఉంది అన్నట్టుగా తలాడించడంతో మరి పెట్టుకో అన్నాడు. దక్ష మూతి 30 వంకర్లు తిప్పుతూ మరొక ప్లేట్‌లో భోజనం వడ్డించుకుని తింటూ ఉండగా కర్ణకి సడన్‌గా పొలమారేసరికి తల మీద కొడుతూ వాటర్ పట్టించేసరికి ఆమె వైపు చూస్తూనే దగ్గరికి తీసుకోవడంతో వాటర్ గ్లాస్‌లో నీళ్లు చింది కొన్ని టేబుల్ మీద పడితే ఆ సడన్ రియాక్షన్ కి కంగారుగా అతని మొహంలోకి చూసింది. నీళ్లన్నీ కింద పోయాయి కదా, మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాల్సింది నేనే, ఎందుకిలా అల్లరి చేస్తారు అని అడుగుతూ ఉంటే చిరుకోపంతో అటూ ఇటూ కదులుతున్న నల్లని నేత్రాలు, ముక్కుకి మెరుస్తున్న ముక్కుపుడక వైపు చూస్తూ ఉండిపోయాడు. నన్ను చూసించాలు భోజనం చేయండి అని చెప్పడంతో ఒకవైపుకి మాత్రమే అతని పెదవులు సాగితే, ఇప్పుడెందుకు ఆ నవ్వు అనుకుంటూ మనం ఇప్పుడు మీ అకాడమీలో ఉన్నాం, ఎవరైనా చూస్తే బాగోదని అంది. ఇంకొకసారి ఇలాంటి పిరికి మాటలు నా దగ్గర మాట్లాడితే దెబ్బలు తింటావు. ఇక్కడ ఒకరిని చూసి భయపడేంత పర్సనాలిటీలు ఎవరూ లేరు అన్నాడు. మీరున్నారు కదా మహానుభావ అని గొణుక్కుంది. ఆమె లోపల అనుకున్నా కూడా అతనికి ఆ మాటలు వినిపించేసరికి సైడ్ స్మైల్ ఇస్తూ యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఓన్లీ ఫర్ మీ అనగానే మూతి ముడుచుకుంది. ఇద్దరి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత కార్ కీస్ తీసుకుంటూ పద అనగానే ఎక్కడికి అని అడిగి అతను చూడగానే షాపింగ్ అని చెప్పారు కదా అని వెర్రి నవ్వులు నవ్వడంతో కోపంగా ముందుకెళ్లేసరికి నీకేంటే ఇక్కడికి వచ్చాక మరీ మతిమరుపు ఎక్కువైపోయిందని అంటూ ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడేంటని పరుగులు పెడుతూ అతని స్పీడ్ అందుకుంది. ఇద్దరు కారులో కూర్చున్న తర్వాత కార్ అకాడమీ దాటిన తర్వాత మీ షాపింగ్కి నేనెందుకు అనగానే సైలెంట్గా కూర్చుంటే సైలెంట్గా షాపింగ్ మాల్కి వెళ్తాం, లేదంటే మాట్లాడిన ప్రతిసారి ఒక ముద్దివ్వాలి అనగానే కళ్ళు పెద్దవి చేసి సైలెంట్గా కూర్చుంది. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత లేడీస్ సెక్షన్ వైపు వెళ్తుంటే ఇదేంటి లేడీస్ సెక్షన్లో ఈయనేం కొనుక్కుంటారని అనుకుంటూ అక్కడికి వెళ్ళి పార్టీ వేర్ లెహెంగా ఫర్ హర్ అన్నాడు. నాకెందుకు అంటున్న ఆమె నోరు ముయ్యి అని నోరు మూపించాడు. అతన్ని గుర్తుపట్టిన సేల్స్ గర్ల్ ఎక్సైట్ అవుతూ ఏదో మాట్లాడబోయే సమయానికి అతని సీరియస్ ఫేస్ చూసి సైలెంట్ అయిపోయి గబగబా లెహంగాలు తీసి దక్ష ముందు వేయడంతో లెహంగాలు చూసి ఇవన్నీ మోడర్న్గా ఉన్నాయి, ఇవన్నీ నాకు అలవాటు లేవండి అని అంది. కర్ణ వాటన్నిటిని చూసి ఒక్కరోజే కదా వేసుకునేది, ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్పగా తల కొట్టుకుంటూ తప్పుతుందా అని అనుకుంటూ అందులో నచ్చిన రెడ్ కలర్ లెహెంగా సెలెక్ట్ చేశాక దాంతో మరొక 2 లెహెంగాలు సెలెక్ట్ చేసి ఆ తర్వాత నార్మల్ డ్రెస్సెస్ తీయించి జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేయించాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.